అవతల ఒడ్డునున్న నాగమ్మ ఆలయంలో నాగదేవత పాదాల దగ్గర ఉంచిన ముక్కెర మీలో ఎవరైతే ముందుగా తీసుకుని వస్తారో వాళ్లకే నేల సొంతమవుతుంది. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? వాళ్ళతో పోటీ పడి నెగ్గలేం కదరా, అందుకే ఏకుజాముని వెళ్ళిపోయి ఎత్తుకొచ్చేసాను. ముందుగా ఎవరు వెళ్ళి ఈ ముక్కెర తీసుకొచ్చి నేల చేతిలో పెడతారో వాడే దీని పెనిమిటి. బ్యాగ్లో తాళి పెట్టుకొని తిరుగుతున్నావంటే ఐ థింక్ పెళ్లి కుదిరినట్టు కాదు, చెడిపోయింది అనుకుంటా. జాయిన్ అయిన నెక్స్ట్ డేనే ఊస్టింగ్ అయ్యావంటే ఈ సిటీలో నీకెవ్వడు జాబ్ ఇవ్వడు. స్టూపిడ్ ఇడియట్. వాడు టీమ్ లీడర్ అని పొగరు. తులసి, ఏమ్మా ఏం చేస్తున్నావు? కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను తులసి. కొత్త కదా, అలవాటయ్యేదాకా బాగానే ఉంటుంది. అదేంటి, ఏదైనా అలవాటైతేనే బాగుంటుంది కదా. అప్పుడు పాత పడిపోతుంది, బాగుండదు. నాకిప్పుడు కూడా బాలేదు. అదేంటి? ఏమో, నా లైఫ్ ఇంతే తులసి. పాతది బాగాలేదని ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇది అంతే, ఏడ్చినట్టుంది. జాబ్ నచ్చలేదా? దానికే బాగానే ఉంది. మా టీం లీడర్ ఒకడున్నాడు, సాడెస్ట్. మన పర్సనల్ విషయాలు కూడా వాడికి కావాలి. పెద్ద యదవ. వాడి దగ్గర పనిచేయటం నా వల్ల కావట్లేదు తులసి. మైథిలి, ఈ ప్రపంచంలో మగవాడి శాడిజం పరిచయం కాని ఆడదే లేదు. ఏదో ఒక వయసులో ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆ శాడిజం ఎదురవుతుంది. పారిపోతే వెంటపడుతుంది. నిలబడాలి. తులసి, మీరు మాట్లాడుతుంటే చాలా ఓదార్పుగా ఉంటుంది. ఓదార్చడంలో నాకు చాలా అనుభవం ఉందమ్మా. కొన్నేళ్ల నుండి నన్ను నేను ఓదార్చుకుంటున్నాను కదా. ఏ? ఎందుకు?
ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాది అలవాటైన బాధ, పంచుకుంటే నీకు బరువు అవుతుంది. నీది అలవాటు లేని బాధ, పంచితే ఇద్దరికీ తేలికవుతుంది. తులసి, నిన్ను అర్థం చేసుకోవాలనుంది. ఎలా? నాకు నేను అర్థమయ్యాక చెప్తానులే. తులసి, నేను మళ్ళీ మాట్లాడతాను. సరేమ్మా. ఇది దీని బాయ్ ఫ్రెండ్ తప్పతాగి పబ్బులో పడిపోతే మోసుకొస్తున్నాను. సెంటిమెంట్ అంటే పర్సులో తాళిబొట్టు దాచిపెట్టుకోవడం కాదు, మనతో ఉన్నవాళ్ల గురించి ఆలోచించడం. మీ పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవడం నా తప్పు కదా? ఆ తప్పే దీన్ని ఇంటికి తీసుకొచ్చింది. ఈ సిచ్యువేషన్లో దీన్ని ఎవరేం చేసినా దిక్కులేదు అక్కడ. కడుపు నిండా తాగి పడిపోయాడు. వాడేమో బాయ్ ఫ్రెండ్, నేనేమో సాడిస్టు. ఎప్పటికప్పుడు మీరెక్కడున్నారో కనుక్కునేది మదమికి కాదు, రెస్పాన్సిబిలిటీ. కొంచెం ర్యాష్గానే ఉంటుంది. మరి తన బాయ్ ఫ్రెండ్ అక్కడే వదిలేశారా? అదే పని మాకు. Jesse? Jesse? Jesse, get up. Jesse? తులసి, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. తులసి, నేను సాడిస్ట్ అన్నానే, అతను వచ్చాడు తులసి. ఈ టైంలోనా? అవును, ఇప్పుడే. అవునా? అయితే నువ్వే అపార్థం చేసుకున్నావు. హీస్ అ గుడ్ గాయ్ అనుకుంటా. Hey, why are you so serious? What happened? Hey! నిప్పు పుడుతోంది. అది నాకు, నీకు నొప్పి పుడుతుంది. అదే అదే, there you are. మాట్లాడితే there you are అనటం మాత్రం బాగా తెలుసు. పాపం పాని వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదే ఛాన్స్ అని ఎవడో ఒకడు పుణ్యం కట్టుకునేవాడు. ఎలా కట్టుకుంటారు? అందరూ తాగి పాండిపోయారు. చాలే, అయినా నువ్వు ఒళ్ళు తెలియకుండా తాగలా?
నిన్న నా బాయ్ ఫ్రెండ్ పార్టీన రోజు. ఏం రోజు? అదే పార్టీన రోజు. జోలాలి జోలాలి. పుట్టిన రోజా? నా తల్లే, నేనింకా నిన్ను పట్టుకున్న రోజు అనుకున్నాను. సో వాట్? ఆ పారేగాడు ఓవర్ యాక్షన్ చేశాడా? అతను నువ్వు చెప్పినంత చెడ్డవాడేం కాదు. ఎక్కడో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. హాయ్ జెస్సీ. హాయ్ హాయ్. ఏంటి నైట్ ఫుల్ అంట కదా? హే నువ్వు? హే హాయ్. హే నేను చెప్పానే మన పాడే ఫ్రెండ్ అని. ఓహో స్పూనా. ఐఎమ్ సారీ. హే కూల్, నేను ఇవన్నీ లైట్ తీసుకుంటా. హే మనం అంతా ఒక టీం కదా. నాకు ఫోన్ చేసింది నువ్వే కదా? యా నేనే. మీ వేరే బోట్స్ తెలుసుకుందామని వాడు చేయమంటే చేశా. ఎందుకురా అంటే అసలు విండే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యాదావుకి. సారీ, పానీని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. వాడంతే మైత్. కనిపించే పానీ అందరికీ తెలుసు, కనపడని పానీ ఒకడున్నాడు, వాడు నాకు మాత్రమే తెలుసు. రాత్రి నీకు తెలుసుండాలే. హాయ్ పానీ. ఏంటి? నేను నీకు 2 మాటలు చెప్పాలి. చెప్పు. థ్యాంక్స్, సారీ. అలాగే. ఎందుకని అడగవా? నువ్వు చెప్తాన 2 వినేశాను. ఎందుకంటే ఇంకా చెప్తావు, టైం వేస్ట్. కాదు పానీ, నా ప్రాబ్లం ఏంటంటే ఎవరిని అంత ఈజీగా ఒప్పుకోను. ఎందుకంటే నా పేరెంట్సే నాకు నచ్చరు. మనసు కొంచెమైనా మంచిగా అనిపించాలిగా. నీ విషయంలో నాకు అనిపించింది. నా ఫ్రెండ్కి హెల్ప్ చేశావు, సో థ్యాంక్స్. వేరేగా అర్థం చేసుకున్నాను కదా, సో సారీ. ఇంగ్లీష్లో 2 పనికిమాలిన పదాలున్నాయి, థ్యాంక్స్ అండ్ సారీ. ఈ రెండింటి వల్ల పెద్ద రియాక్షన్ ఏమి ఉండదు. వెళ్ళి పనికొచ్చే పంచాయి. వెళ్ళ. మా ఆవుళ్ళమ్మ చెప్పింది నిజమైతే ముక్కరు తెచ్చినోడే మొగుడవ్వాలిగా. ఏమ్మా ఎందుకలా చెప్పింది? దాని బతుకు ఎవడి చేతుల్లో ఉందో మనకెట్టా తెలుస్తుంది? మనమేమన్నా బ్రహ్మలమా? మనిషి బొమ్మలం. అందుకే బాధ్యత భగవంతుడి కాళ్ళకాడ పెట్టింది. ఓ అది ముక్కరు కాదా, బాధ్యత. అంటే పరాయోడు ముక్కురెట్టుకుంటే పళ్ళు రాలగొడతారన్నమాట రామయ్య తండ్రి. అంతదాకా రాణిస్తాడా? మధ్యలో హనుమయ్య లేడు?
అమ్మా, బాధ్యతో బంధవం ఒకడి చేతిలో దొరికింది. సోములోరు సంబంధం చూసేశారన్నమాట. ఇక పందిర్లేయడమే మన పని. ఎక్కడ కనపడ్డాడు రా నా తమ్ముడు? ఆడి మనసు నీకు తెలుసా? తమ్ముడు కాదా ఏంటి? నేను సాక్కుంటుంది ఆడనే కాదు, ఆడి మనసుని కూడా. మరి ఎందుకు దాచిపెట్టావమ్మా? బయట పెడితే పెళ్లి చేస్తావా? నీ తోడబుట్టినాడు కదమ్మా. కానీ నీలా నాకు పుట్టిందిరా. ఆడు మనిషే, కానీ అందరిలాంటోడు కాడు. కడుపు కాలుద్ది, ఆడికది ఆకలని తెలియదు. అప్పుడప్పుడు గుండె కూడా మండుద్ది, అది కోపమని ఆడికి తెలియదు. ఆడి ఆకలి కోపం నేను కనిపెడతాను, కానీ పెళ్ళాం ఆకలి ఆడే కనిపెట్టాలి. ఆడికది తెలీదే. ఆడి ఆశలన్నీ దాని మీద పెట్టుకున్నాడమ్మా. ప్రేమించడం తెలిస్తే సరిపోద్దా? బతికించడం తెలియొద్దు? కోరికొక్కటే కాపుడానికి సరిపోదురా. అది తీరిన దగ్గర నుంచి బతుకు మొదలయ్యేది. నా కంటి కాడు పెళ్ళేడుకొచ్చిన పసాడు, పెళ్ళికి పనికి రాడురా. బసవా, ఆడు తమ్ముడుగా ఉన్నంత వరకు నాకు తేలికే, కానీ అల్లుడైతే బరువైపోతాడ్రా. వద్దురా, వద్దు వద్దు. మా అమ్మ
నేను చూడకుండానే చచ్చిపోయింది. నాకు తెలిసాక మా అక్కని అడిగాను. మా అమ్మ పేరు గోదారంట. అప్పటి నుంచి నువ్వే మా అమ్మ అనుకుంటున్నాను. నీకు అసలు అదేం పట్టదు. మరీ ఇలా పెంచబెట్టి నన్ను. నాకు నేనే నచ్చట్లేదు. అక్క కూడా అనేసింది, నిన్నటి దాకా ఆకలేస్తే అడగటం కూడా చేత కదా అని చెప్పి తిట్టేది. ప్రేమేమో అనుకున్నాను. ఇప్పుడు పెట్టడం కూడా చేత కాదనేసింది. అసహ్యం అన్నమాట. చిన్నప్పుడు ఆడించడం నేర్చుకున్నాండి, పెద్దయ్యాక ప్రేమించడం నేర్చుకున్నాండి, పెళ్ళయ్యాక బతికించడం నేర్చుకోలేనా? సర్లే, అందరూ కాదంటే అమ్మ దగ్గరికేగా వెళ్ళేది. నీ దగ్గరికే వచ్చేస్తాను. దూకెత్తున్నాను. నాతో డేటింగ్కి వస్తావా? ఒక్క రాత్రి నాతో గడిపితే చాలు. నాకు నచ్చితే లవ్ చేస్తాను, ఇంకా నచ్చితే పెళ్లి చేసుకుంటాను, నచ్చకపోతే వదిలేస్తాను. క్యాపబిలిటీ లేనప్పుడు క్యారెక్టర్ ఎందుకు? వదిలేసాయి.